నమస్తే. ఈరోజు మనం చిట్టాల బ్రేక్ డౌన్ ఉంది. మనం ఇప్పుడు నైట్ షిఫ్ట్ అవుతున్నాము. ఇప్పుడు నైట్ వెళ్ళాలి వెహికల్లో. బులోరా క్యాంపర్ మనకు ఉండేది. ఇప్పుడే రెడీ అవుతున్నాం ఇక్కడికి నుంచి. అయితే మనం ఐట్నార్లో వచ్చినాము. ఐట్నార్ దగ్గరికి ఐట్నార్ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఏమంటారు ఇంకా మన అంతే అంతే ఆర్టిస్ట్ కాలనీ ఇది. ఆర్టిస్ట్ కాలనీ చెప్పు లింగమన ఏం చేసినావు ఇవాళ? ఏం కదా ఏం చేస్తాం, పండుకుంటాం. ఐడిలో మొత్తం పండుగ పొద్దుగల వండాలేస్తున్నాయిగా డ్రైవర్ గాడు. ఏళ్ళ లేచిపోయినా నీ పొద్దుగా లేచిపోతే పోకపోతే 7:30 దాకా వండావు నువ్వు కూడా. ఇప్పుడు మన బండికి అయితే మరి పికప్ లేదంట వెహికల్. చిట్టాలు ఉందంట బండి, హెచ్ఆర్ వెహికల్. అంటే నాకు సిమ్మలో ఏమన్నా వచ్చిందంట, లేకపోతే కోడ్ వచ్చిందంట. కోడ్ ఏం కోడ్? ఆడ సింబల్ డెఫ్ అవుతలే అని చూపిస్తుందంట. అది ఎన్వైక్స్ లైట్ వచ్చిందంట. నాక్స్. సరే, దాని దగ్గర పోయినాక చూద్దాం కోడ్లు ఏమేమి ఉంటాయి. అవన్నీ మనం పర్టికులర్గా బట్టి చూస్తే తెలిసిపోద్ది. ఆటో ప్రాబ్లం ఉండొచ్చు, నౌజల్ జామ్ కావచ్చు, ఇంకా ఏదేదో ఉండొచ్చు. సంథింగ్ డీజిల్ లైన్ జామ్ ఉండొచ్చు, సంథింగ్ ఎయిర్ లీకేజ్ ఉందో వెహికల్ దగ్గర తెలుస్తాడు ప్రాబ్లం. మనం ఏడుండి చెప్పలేము ఆయనకు, డ్రైవర్కి. మనం చెప్తే ఆయన వినేటట్టు ఉండడు. అదొకటి. ఇంకోటి ఇది అవుతున్నారు. ఓ ముసలామె చచ్చిపోయింది అలా అటు సైడ్. సిటీ దగ్గరకు వచ్చినాం. ఇదే రామోజ్ ఫిలింగ్ సిటీ. అది పెద్ద ఎంట్రీ గేట్ అనమాట. మెట్ట దగ్గర ఉన్నాం. ఈయననే లింగం అని అంటే ఈయన బ్రేక్డాన్. ఇప్పుడైతే మనం చౌటుపల్లి వచ్చినాము. ఏ చౌటుపల్లి ఇప్పుడు చౌటుపల్లికి నుంచి చిట్టాల పోనీకి మళ్ళీ ఒక 20 minutes ఈజీగా పడుతుంది మనకు లొకేషన్ దగ్గరికి పోనీకి. అది దాబాలో ఉందంట బండి వెహికల్. చూద్దాం ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. ఇది వచ్చేసి చౌటుపల్లి. పంపానికి టోల్ గేట్ వచ్చినాం. అయితే మనం పంతానికి టోల్ గేట్ దగ్గరికి వచ్చినాము. ఇది టోల్ గేట్ ఫుల్ జామ్ అయిపోయింది. టోల్ గేట్లో మొత్తం టోల్ గేట్, అన్ని టోల్ గేట్లు జామ్ అయిపోయింది. ఇంకెంత దూరం ఉండొచ్చు అన్న? ఇంకొక 10 kilometers ఉంటాయి సార్ వెహికల్ మన దగ్గర కొనికి. ఏమైంది మళ్ళా పెట్టి కాదు నిండా పైసలు ఉన్నాయా? అమౌంట్ ఉన్నాయి. ఎట్లయితే ఇక్కడ రోడ్డు పక్కకు ఆపుకుంటారు అందరూ వెహికల్స్. వండుకోనికి ఏదైనా నిడిది వచ్చినా చాయ్ తాగాలనుకున్నా కూడా ఇక్కడ సైడ్ కాపుకుంటారు అన్నమాట. 1
మనకు హైదరాబాద్ నుంచి 73 కిలోమీటర్లు ఉంది మనకు లొకేషన్. చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది. ఇచ్చిన లొకేషన్కి వచ్చినాం ఇక్కడ మార్కెట్పల్లి దగ్గర. ఈ దాబాలు అయితే మనకు వెహికల్ ఉంది, ఇచ్చారు వెహికల్ బ్రేక్ డౌన్ ఉంది. ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు అనమాట వెహికల్స్. 446 HR వెహికల్. వెహికల్ బడా దోస్తుంది కదా 1915 వెహికల్. బండి దగ్గరకు వచ్చినాము. HR వెహికల్ 19. ఇది మనకు 1915 మోడల్. ఇది మోడల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇది మనకైతే ఇప్పుడైతే పికప్ ప్లాన్ వచ్చి వెహికల్ కొంచెం మనకు ప్రాబ్లం ఏముందో ఇప్పుడు చూద్దాము. ఎక్కిండు పైకి ట్యాబ్ ఎక్కిండు. మనకు వెహికల్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఎన్వైస్ లైట్ రావడం జరిగింది వెహికల్. ప్లస్ ఎదుగుపోతుందా ఇప్పుడైతే విన్నాము ఇన్ఫెక్షన్ వచ్చింది వెహికల్ దగ్గరికి. సిస్టమ్ పెట్టాడు. ఏమొచ్చినా కోసం ఆటో క్వాలిటీ తక్కువ ఉంది, డీజిల్ క్వాలిటీ తక్కువ ఉంది. అది ఇప్పుడైతే మనం బండి దగ్గర చెక్ చేసిన ప్రాబ్లం ఏందో అడ్లు కార్డు లేదని చెప్తున్నది. మనం సిస్టమ్ పెడితే అడ్లు కార్డు లేదు. మనమైతే కస్టమర్ని అడిగినాము అడ్లు ఇంకో బకెట్ ఉంటే మనం అడ్లు చేంజ్ చేస్తామని. కస్టమర్ దగ్గర అడ్లు లేదంట. రేపు మార్నింగ్ వచ్చి షోరూమ్ వచ్చి చేంజ్ చేసుకోవడానికి చెప్పాడు అడ్లు సిస్టమ్. అడ్లు మనం ఇప్పుడైతే కోడ్ ఎర్రర్ చేస్తాము. కోడ్ ఎర్రర్ చేస్తే మనం షోరూమ్ దగ్గర మీరు మూమెంట్ అందుకే ట్రై చేస్తాము. ఇప్పుడైతే మనకు మార్నింగ్ షోరూమ్ తీసుకొస్తే అడ్లు చేంజ్ చేసుకొని అప్పుడు ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ.